నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి, ఎక్స్ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తూ ఉన్నారు చంద్రబాబు, సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తూ ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తూ ఉన్నా. ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు, కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు, కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషులను చంపేసే కార్యక్రమం దాకా ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా. మరో ఉదాహరణ, నా పక్కనే ఉన్న గోవర్ధన్ అన్న కూతురు. నేను అడుగుతా ఉన్నా, గోవర్ధన్ అన్న జైల్లో పెట్టినప్పుడు వీళ్ళ ఇంట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్నను జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా. ఏకంగా 14 కేసులు, గోవర్ధన్ అన్న మీద పెట్టిన కేసులు ఏకంగా 14 కేసులు. ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా ఎన్ని రోజులు అయిందమ్మా జైల్లో ఉండబట్టి? 64 రోజులు. 64 రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు. ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా. ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటో తెలుసా? ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా? గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట. అదొక కేసు అయ్యా, అదొక కేసు. మనిషిని అరెస్టు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటెంను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు. దాని మీద జైలు. మాజీ మంత్రికి మరో కేసు. టీడీపీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకో కేసు పెట్టారు. అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే దాని మీద మళ్ళీ కేసు. ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇసుకే అన్నారు. ఉచితంగా ఇసుక అన్నారు. ఎక్కడ ఉచితంగా ఇసుకిస్తున్నారని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి 750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ఖజానాకు ₹1 రావడం లేదు ఆదాయం. రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు ఇసుకను. గుచ్చెలు విడిగా దోచేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని
మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు, ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు. ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్న ఈ ఘటనలు ఎలా అద్దం పడతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా. మరో కేసు వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యన్న మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే దీన్ని నిరసిస్తూ గోవర్ధన్ అన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీని తీసుకొని పోయి అక్రమ కేసు నువ్వు పెడితే, నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆధారాలతో మాట్లాడిన ఆ వ్యక్తి మీద పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కేసులు పెట్టడం ఎంతటి దారుణమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కావలి నియోజకవర్గం ఇంకొక కేసు. కావలి నియోజకవర్గంలో కొల్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే బాధితులను పరామర్శించి పోలీసులు పక్షపాత వైఖరిని తాను ఎండగడితే దాని మీద కూడా మళ్ళీ కేసు పెట్టారు. అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తన మనుషుల మీద అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా, బాధితులను వీళ్ళు పరామర్శించినా, మా వాళ్ళు పోలీసుల పక్షపాత వైఖరిని వీళ్ళు ఎత్తి చూపించినా దాని మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఇది నిజంగా నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కాని దారుణమైన కేసు. 2024 ఎన్నికల సందర్భంగా అంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న పీరియడ్లో ఆ టైంలో లిక్కర్ పంచుతా ఉన్నారని చెప్పి కేసు పెట్టినారు. లిక్కర్ పంచుతా ఉన్నారని కేసు పెడితే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు కూడా పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినారు కదా, అయిపోయింది కదా. మళ్ళా సంవత్సరం తర్వాత అదే ఛార్జ్ షీట్లోకి మళ్ళీ వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు ఇరికిస్తూ ఉన్నారు. ఏమయ్యా ఇది నాకు అర్థం కావడంలా. ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నామా? ప్రజాస్వామ్యంలో బతకడం లేదా? ఇంతకన్నా దారుణమైనది ఏమైనా ఉంటుందా? అది కూడా తప్పుడు వాంగ్మూలాలు మళ్ళీ ఇప్పుడు సృష్టించి ఆ గ్రామంలో ఏదో లిక్కర్ పంచుతా ఉంటే ఎవడో ఎందుకు పంచుతున్నారని అడిగినాడంట. ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి ఈయన చెప్పినాడంట అని ఇప్పుడు కేసు పెడతారు. ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా.